నమస్తే, వెల్కమ్ టు మల్టీప్లెక్స్. తమిళ నటుడు పార్థే బనుజ్ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్ లో తన సామాజిక వర్గం పేరు ప్రస్తావించడంపై వచ్చిన విమర్శలు అతన్ని బాధపెట్టాయి. దీనికి ప్రతిస్పందనగా కులం మతం లేని సర్టిఫికెట్ కోసం అప్లై చేశారు. తాను కులమతాలను పట్టించుకోనని స్పష్టం చేశారు. ఈ సర్టిఫికెట్ అందుకున్న తొలి సినీ నటుడు తానే అవుతానని ప్రకటించారు. దీన్ని ఒక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తానని తెలిపారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. తమిళ సినిమా నటుడు పార్థే బస్ తన కెరీర్ లో కొత్త మలుపు తిప్పారు. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ఈవెంట్ లో తన సామాజిక వర్గం పేరు ప్రస్తావించడంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ విమర్శలు తనను బాధ పెట్టాయని చెప్పారు పార్థే బస్. తాజా వీడియో సందేశంలో స్పష్టత ఇచ్చారు. తాను కులం మతాలను అస్సలు పట్టించుకోనని, వేదికపై తెలుగు అని చెప్పాలని ఉద్దేశించి పొరపాటుగా సామాజిక వర్గం పేరు వాడినట్లు వివరించారు. ఇప్పుడు కులం మతం లేని సర్టిఫికెట్ కోసం అప్లై చేశానని వెల్లడించారు. ఈ సర్టిఫికెట్ అందుకున్న మొదటి సినీ నటుడు తానే కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. దీని ద్వారా కులమతాలకు అతీతమైన సమాజం కోసం ఉద్యమం మొదలు పెడతానని ప్రకటించారు. నెటిజన్ల విమర్శలు తనను ఎంతగా కలిచివేశాయో ఈ నిర్ణయం ద్వారా అర్థమవుతోంది.